గత 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో అభివృద్ధికి నోచుకొని గ్రామాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో ఇప్పుడు అభివృద్ధి పరుగులు పెడుతుందని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుమాటి పురంధేశ్వరి రూరల్ ఎమ్మెల్యే గోరట్ల బుచ్చిరయ్య చౌదరి వెల్లడించారు. రాజమహేంద్రవరం రూరల్ మండల పరిధిలోని కొంతమూరు గ్రామంలో ఎంపీ ఎమ్మెల్యేలు సోమవారం సుడిగాలి పర్యటన నిర్వహించారు. గ్రామంలోని పలు ప్రాంతాల్లో సుమారు 2,12,00,000 రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన దగ్గుబాటి గోరంట్లకు గ్రామ టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. దగ్గుబాటి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకం ముమ్ము కాకుండా అభివృద్ధి సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. గ్రామంలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూడా గత వైసీపీ ప్రభుత్వం విఫలమైందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో గ్రామాల రూపురేఖలు మార్చేందుకు నిధులు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఇవాళ మన రూరల్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశం సోదరులు బుచ్చి చౌదరి గారు అందివ్వడం జరిగింది. గత 5 సంవత్సరాల కాలంగా అభివృద్ధి ఆగిపోయి ఏ విధంగా ఈ ప్రాంతాలన్నీ కూడా కుంటుపడిపోయినాయో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. ఇవాళ మళ్ళీ ప్రభుత్వం మారి ప్రజలు మార్పు కావాలి అని ఆకాంక్షించిన తర్వాత అనూహ్యంగా ఆశీర్వదించి ఇవాళ కూటమిని అధికారంలోకి ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొచ్చిన తర్వాత ఒక రకంగా చెప్పాలంటే అభివృద్ధి పరుగులు తీస్తుంది అనేటువంటి విషయానికి నిదర్శనం ఇవాళ ఏదైతే ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నామో అదే నిదర్శనంగా మనం అందరం కూడా భావించవలసినటువంటి అవసరం చాలా ఉంది. ప్రజలు ఏ విశ్వాసంతో కూటమికి ఓటు వేసి ఆశీర్వదించారో వారి యొక్క విశ్వాసాన్ని వమ్ము కానీయకుండా ఈ ప్రాంత అభివృద్ధికి, నియోజక అభివృద్ధికి పెద్దలు బుచ్చే చౌదరి గారితో పాటుగా నా యొక్క సంపూర్ణమైనటువంటి తోడ్పాటుని అందిస్తానని చెప్పి తెలియజేస్తాను. అభివృద్ధి ధ్యేయంగా ఎన్డీఏ కూటమి పనిచేస్తోంది. మోడీ గారి సహకారంతో, చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి యొక్క సూచనలతోటి గ్రామీణ భారతాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంలో ఈ రోజున కార్యక్రమాలు ఉన్నాయి. మన ఎంపీ గారు సోదరిమణి పురంధేశ్వరి గారి సారథ్యంలో ఇవాళ చాలా శంకుస్థాపన ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి. దాదాపుగా 10-12 కోట్ల రూపాయలతోటి కొంతమూరులోనే పనులు జరుగుతున్నాయి. ఈ ఒక్కరోజే 2,20,00,000 రూపాయలతోటి పనులు ప్రారంభిస్తున్నాం. ఆల్రెడీ అయిపోయినాయి. ప్రారంభోత్సవాలు చేస్తూ ఉన్నాం. మరో 3,82,00,000 రూపాయలతో వివిధ ప్రాంతాల్లో కాలువలో డ్రైన్లకు పెడుతూ ఉన్నాం. ఇది కాకుండా రేపు స్టాంప్ డ్యూటీ రిలీజ్ అవుతుంది. మరో 4 కోట్ల రూపాయలతోటి వెంటనే రాబోయే 2-3 నెలల్లో దాదాపుగా 9-10 కోట్ల రూపాయల పనులు ఇక కొంతమూరులో చేస్తున్నాం. ఎందుకంటే అభివృద్ధి చెందుతున్న నగరం. ఈ గ్రామం అంతా కూడా భారీ ఎత్తున బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొత్త సెటిల్మెంట్లు వచ్చినాయి, కొత్త లేఅవుట్లు వచ్చాయి. సరైన సదుపాయాలు లేవు. కనుకనే ఈ రోజున మీరు చూస్తూ ఉన్నారు, ఈ లేఅవుట్లన్నిటి కూడా రోడ్లు వేస్తూ ఉన్నాం. సిమెంట్ రోడ్లు, కాలువలు కడుతూ ఉన్నాం. ప్రధానమైన డ్రైన్ ఉంది. ఇక్కడ జంగాలపల్లి కాలనీ నుంచి హైవేకి వెళ్ళాల్సిన డ్రైన్ ఉంది. 2 కోట్ల రూపాయలు అవుతుంది. పెద్ద బడ్జెట్లు అయితేనే కానీ అయ్యే పరిస్థితి లేదు. వర్కౌట్ చేస్తున్నాం. ఏది ఏమైనా రాబోయే 2 సంవత్సరాల్లో మొత్తం కొంతమూరు, కోలమూరు, రాయుడుపాకలకు సంబంధించి సమగ్రమైన ఆలోచనతో ముందుకు సాగుతున్నాం. రోడ్లు, కాలువలు అభివృద్ధి చేసి తర్వాత కమ్యూనిటీ హాల్స్ వాటి మీద దృష్టి సారిస్తామని సవినయంగా మనవి చేస్తూ